ఆగండి, ఆగండి. వీడియో చివరి వరకు చూడకుండా అలా స్కిప్ చేసేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. వీడియో చివరి వరకు చూడాలా? మీకేమనిపించిందో కామెంట్ చేయాలి కదా! సరే అయితే ఈరోజు నైట్ డిన్నర్‌లోకి నేనైతే దొండకాయ ఫ్రై చేశాను. దొండకాయ ఫ్రై చేసేలా చేస్తే సూపర్ ఉంటుంది. ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకు అంటారా? నైట్ దొండకాయ ఫ్రై ఏంటి అరుగుద్దా అని ఏమన్నా డౌట్ ఉందా? అలాంటి డౌట్ ఏం పడకండి. నాకేం తిన్నా అరిగిపోద్ది. రాళ్ళు, రప్పలు తినాలే గానీ మంచిగా అరుగుతాయి. అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈరోజు సాటర్డే కాబట్టి దొండకాయ ఫ్రై చేశాను నైట్. సో, మార్నింగ్ పప్పుచారు పెట్టాను. అది మార్నింగే అయిపోయింది. అదేంటి పక్కన చేపల పులుసు పెట్టావు, మళ్ళీ దొండకాయ ఫ్రై అన్నావు అనుకున్నావా? ఇది మా వారి కోసం చేపల పులుసు అయితే పెట్టాను నేను. సో, నా కోసం దొండకాయ ఫ్రై. నాకు ఈ జబ్బు ఉంది, మీలో ఎవరికన్నా ఉందో లేదో కామెంట్ చేయండి. గ్యాస్ మీద ఏదైనా చిన్న మరక పడితే చాలు అప్పటికప్పుడే తుడిచేయాలి. లేకపోతే నా బుర్ర అస్సలు పనిచేయదనమాట. నాకు ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పాను. మీరు ఎవరికన్నా ఇలా ఫ్రై అంటే ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకేంటి చెప్పడం మర్చిపోయానండి. నేను రైస్, కర్రీ 2 సేమ్ క్వాంటిటీలో తింటాను.